వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఇక మొత్తానికి పల్లవి తన తెలివితేటలు యూజ్ చేసి చందునైతే వెనక్కి రప్పిస్తుంది. ఇక పల్లవి అనుకున్నట్టుగానే సత్యనారాయణ స్వామి పూజ జరిపిస్తుందనమాట. పూజ జరుగుతుంది. ఇక వచ్చిన పేరెంటాలు కూడా ఎక్కడికి వెళ్ళరు. పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక పూజ తర్వాత కథలు అవన్నీ కూడా ఆ పంతులు గారు చదివేస్తారు. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఆ పంతులు గారు ఆశీర్వదిస్తారనమాట నవదంపతుల్ని. ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ నాన్న అంటే సుమలత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఉష. ఆ తర్వాత నెక్స్ట్ ఇక చరణ్ వాళ్ళ దగ్గర, నెక్స్ట్ అక్షిత వీళ్ళందరి దగ్గర ఇక ఆశీర్వాదం తీసుకున్నాక ఇక చరణ్ అంటాడు, త్వరలో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. ఒక పాపనో బాబునో కనేసి ఇచ్చారనుకో మన బామ్మకి సరదాగా కాలక్షేపంగా ఉంటుంది అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు బామ్మ, రేయ్ వాళ్ళకన్నా ముందు పెళ్ళయింది మీకు అందరికన్నా. ముందు మీరు ఆ పని చేయాలి. త్వరగా పాపనో బాబునో కనేసి నా చేతిలో పెట్టండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఏవండి మరి రెడీనా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది చరణ్ని. అంత లేదులే అని చెప్పి చరణ్ అంటాడు. ఆ తర్వాత ఇక బామ్మ పంతులు గారి దగ్గర కూర్చొని, పంతులు గారు మొత్తానికి పూజ అయితే సంపూర్ణంగా చాలా బాగా చేశారు. అలాగే మీ చేతులతోనే ఒక మంచి శాంతి ముహూర్తం పెట్టించండి వీళ్ళ కోసం అని చెప్పి అనగానే ఇక పల్లవి, అవును అది కూడా అతి త్వరలో తొందరగా మంచి ముహూర్తం చూసి పెట్టండి అని పల్లవి అంటూ ఉంటే ఇక సుమలతకి, అటు అక్షితకి, ఇటు చందుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పల్లవి చేసే పనులకి. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.